కల్పించాలని కేబినెట్ నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ నిలబెట్టిన సీఎం రేవంత్ రెడ్డికి బీసీల తరపున ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీతో పాటుగా శాసన మండలిలో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసి కేంద్ర ప్రభుత్వం పంపిందన్నారు. కానీ బిల్లుపై వారు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతోనే 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువస్తుందన్నారు. బీఆర్ఎస్ బీజేపీ నాయకులు సర్కార్ నిర్ణయం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలపాలని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతోటి 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం ఇది అభినందనీయ మాట సందర్భంగా చెబుతూ, కామారెడ్డి డిక్లరేషన్ అప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారి నోట ఆనాడు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో పీసీ పెండు ఉన్నప్పుడు వారి చొరవ కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తూ 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం రాబో రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ఈ చట్టం వల్ల 42% బీసీలకు ప్రయోజనాలు ఉనగూరేటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు 42% బిల్లును బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టినప్పుడు ఆ 42% బిల్లును బలపరిచేటువంటి అవకాశం, మాట్లాడే అవకాశం ఒక బీసీ బిడ్డగా నాకు రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఆ రోజే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా అభినందనలు చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్ర శాసనసభలో బిల్లును ఆమోదింప చేసుకుని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఆ 42% సంబంధించిన దానిపైన తమ చిత్తశుద్ధిని నిరూపించుకోలేరు. కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఊసే పలికిన సందర్భంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండూ కూడా మా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి, స్వాగతించాలి. మీరు ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రికి అభినందనలు చెప్పి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. సాటి బీసీ బిడ్డగా బీసీ సంఘాలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మనం జంతర్ మంతర్లో ధర్నాలు చేసిన రోజు దేశవ్యాప్తంగా సుమారు 60 మంది ఎంపీలు ఇండియా కూటమిలోని అన్ని పార్టీల నుంచి కూడా మనకు మద్దతు చెప్పిన రోజు, అటు బీజేపీ బీఆర్ఎస్ రాని రోజును మనం గుర్తు చేసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం ఒకవేళ దిగి రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా